ఇది నా లంచ్. నాకు మీల్స్ కుక్ చేసుకోనికి రావట్లేదు, అందుకే నేను డైట్ మెయింటైన్ చేయలేకపోతున్నా. అచ్చా అవునా, మాకేమన్నా వచ్చా కుక్ చేసుకోనికి? మాకు కూడా కుక్ చేసుకోనికి ఏం రాదు. జస్ట్ ఒక బడ్జెట్ లో ఎయిర్ ఫ్రైయర్ తీసుకోండి, 3000-3500 ఉంటుంది. మ్యారినేట్ చేసి దాంట్లో పెట్టేస్తే 10-15 minutes లో మనకు కుక్ అయిపోతుంది. దీన్ని కూడా కాంప్లికేట్ చేశారు. ఒకవేళ మీకు వీక్లీ ట్వైస్ అట్లా మనకు మంచిగా టేస్టీగా తినాలనిపిస్తే ఇంట్లోనే బతలారి వాళ్ళే కుక్ చేస్తారు. ఏదో కర్రీ కుక్ చేస్తారు కదా, దాని బదులు దీన్ని కుక్ చేయించుకోండి సరిపోతుంది. ఇక నాకు అట్లనే కావాలి రోజు అంటే అది కుదరదు. కొన్ని సార్లు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. నేను కూడా ఎయిర్ ఫ్రైర్ లో కుక్ చేసుకున్నప్పుడు అన్ని సార్లు ఏం ఫెంటాస్టిక్ గా టేస్టీగా ఏమి ఉండదు. టేస్టీగా ఉన్నా లేకపోయినా నాకు ప్రోటీన్ సోర్స్ అనేది వస్తుంది కాబట్టి నేను తీసుకుంటా, రోజు మేనేజ్ చేసుకోగలుగుతా. కార్బ్స్ ప్రోటీన్ అనేది మీకు తెలుసు, రైస్, చపాతి, ఓట్స్. ఇక ప్రోటీన్ అంటారా పన్నీర్, చికెన్. ఇంకా ఫైబర్ కోసం అయితే బ్రోక్లీ తినాలి, ఆస్పరాగస్ తినాలి, లేదంటే బీన్స్ తినాలి. ఇవే తినాలా? ఇంట్లో వండిన వెజిటేబుల్ కర్రీస్ తిన్నా సరిపోతుంది. మీరు పెద్ద కాంప్లికేట్ చేయని అవసరం లేదు. ఇంట్లో వండిన కర్రీస్లలో కొంచెం ఆయిల్ తక్కువ వేయించుకొని డీప్ ఫ్రై కర్రీస్ కొంచెం అవాయిడ్ చేసి కొంచెం వాటరీగా ఉండేటట్టు చేయించుకోరు కర్రీస్ అనేది చాలు. ఇంట్లో వండిన కర్రీస్ కూడా చాలా మనం బెనిఫిషియల్ గా మనం చేసుకోవచ్చు. దోసకాయ, కాకరకాయ, బెండకాయ ఇవన్నీ మంచి హెల్దీవే. మీకు ఇవన్నీ అర్థం అవ్వదు. మన ఫ్రెంచ్ ఫ్రైసే కావాలి, పిజ్జా బర్గర్లే కావాలి, టేస్టీగా ఉండాలి అంటే అవి అవ్వమ్మా. అవి నువ్వు బయట తింటా అంటే అవుతాయేమో కానీ టేస్ట్ ప్రకారంగా మస్తు ఉంటాయి బయట తింటే. నీకు హెల్త్ వైజ్ నీకు ఏందో తెలుసు, నువ్వు తిన్న రోజులు నువ్వు ఎట్లా ఫీల్ అయినావో తెలుసు. ఆ టేస్ట్ కి నువ్వు అడిక్ట్ అయి ఉంటే నేను ఎవరు మార్చలేరు. ఇక నువ్వు కొంచెం టేస్ట్ అని కాదు, హెల్త్ వైజ్ కూడా నువ్వు చూసుకోవాలి. ఒక ఫుడ్ తింటున్నావు అంటే నీకేమైనా బెనిఫిషియల్ అవ్వాలి. కానీ లాస్ట్ టైం బార్బెల్ స్క్వాట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 140 kgs తోటి 8 reps వచ్చినాయి. నా ఓన్ గా ఒక 6 reps చేసిన, మిగతా 2 సపోర్ట్ తీసుకొని చేసిన. ఇప్పుడు స్పాటర్ కూడా ఇవ్వలేరు, చూద్దాం ఎన్ని రెప్స్ వస్తాయో. 140 మ్యాక్స్ టు మ్యాక్స్ 5 reps ఎబోనే చేస్తా. ఫైవ్ రెప్స్ వచ్చినాయి, మోస్ట్లీ క్లీన్ రెప్స్ వచ్చినాయి. డెప్త్ కూడా మంచిగా వచ్చింది. కాకపోతే 5th rep తర్వాత ఎక్కువ పుష్ చేయలేని అనిపించింది, అందుకని ఆపేసిన. సెకండ్ సెట్ 130 8 to 10 reps చేస్తా డెఫినెట్ గా. ఇందాక 145 reps వచ్చినాయి, అంత సాటిస్ఫాక్షన్ లేదు. మోస్ట్లీ 10 reps వరకు పుష్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మెంటల్లీ కొంచెం వీక్ అనిపించింది. ఎందుకంటే స్పాటర్ లేడు కాబట్టి కొంచెం ఇంజురీ ఏమైనా అయిద్దానే కొంచెం అది ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. చాలా ఈజీ 8 to 10 reps. చాలా కమాన్. నా బెస్ట్ ట్రై చేసిన, మేబీ 7 to 8 reps వచ్చినాయి, కరెక్ట్ గా కౌంట్ చేయలే. బార్బెల్ స్క్వాట్స్ కి నేను ఎందుకు ఇంత ప్రయారిటీ చేస్తా అంటే నాకు స్క్వాట్స్ ఇంకా హామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, ఓవరాల్
లెగ్ డెవలప్మెంట్ కి నాకు బెనిఫిషియల్ అవుతుంది నేను బార్బెల్ స్క్వాట్ చేయడం వల్ల. ఓవరాల్ నా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బార్బెల్ స్క్వాట్స్ నేను స్టార్టింగ్ నుంచే కొంచెం ఇంటెన్స్ గానే చేస్తుంటుండే, వాల్యూమ్ ఎక్కువ దీంతోనే చేస్తుంటా. సో నాకు గ్రాడ్యువల్ గా నాకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది, టెక్నిక్ ఇంప్రూవ్ అయింది, మంచి స్క్వాట్ కొట్టగలుగుతున్నా. ఆ ఇంజురీ తర్వాతనే కొంచెం బ్రేక్ వచ్చింది. ఆ ఇంజురీ వల్లే నాకు చాలా డేస్ బ్రేక్ వచ్చింది. ఇప్పుడు నా బెస్ట్ ఇచ్చేస్తున్నా. చూద్దాం ఇంకొన్ని మంత్స్ లో 170 180 డెఫినెట్ గా రీచ్ అవుతా. నేను పెట్టుకున్న ప్రోగ్రెస్ మెంటల్ గా అదేదో ఈగో లిఫ్ట్ అని కాదు. ఆల్రెడీ 1 year బ్యాక్ నేను 170 180 1-2 reps మ్యాక్స్ రెప్స్ కొట్టేసిన. ఈ వర్కౌట్ ఇంటెన్సిటీ వల్ల కళ్ళు తిరుగుతున్నాయి. ఇది చాలా మందికి సఫర్ అనిపిస్తుంది, కానీ నాకెందుకు సఫర్ అనిపించదు. లిటరల్లీ నాకు మస్తు మజా వస్తుంది. ఎవ్రీ ఫెయిల్యూర్ రేపు నాకు మస్తు మజా ఇస్తుంది. ఇలా ట్రైన్ చేయడం మస్తు ఇష్టం. మీకు కూడా ఎంతమందికి ఇలా ట్రైన్ చేయడం ఇష్టమో కామెంట్ చేయరు. Last 15. 1, 2, 3, 4, 9, 10, 11, 12, 13, 14. నాకు అర్థం కాదు, అమ్మాయిలంటే లెగ్స్ వేసేటప్పుడు బాగా స్ట్రగుల్ అనిపిస్తారు. అబ్బాయిలకు ఏమైంది, ఒక సెట్ చేపిస్తే అమ్మో అయ్యో అంటారు. ఈ పెయింట్ కూడా తట్టుకోలేరా? సారీ, మీరు ఏ స్టేజ్ లో అర్థం చేసుకోరు. ఇంకా బిఏ మెన్ 95% లెగ్స్ ట్రైన్ చేయడానికి మస్తు భయపడతారు. ఎన్ని రోజులు భయపడతారు? ఈ భయపడి ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? మీ లెగ్స్ అనేది చాలా పెద్ద మజిల్ గా, మీరు ఎంత ఇంటెన్స్ గా ట్రైన్ చేసినా కానీ దానికి ఎబిలిటీ ఉంటుంది తట్టుకోవడానికి. మీకుండదు, మీ మెంటల్ స్ట్రాంగ్ ఉండరు మీరు అంత ఇంటెన్స్ గా ట్రైన్ చేయడానికి. మెయిన్ అది. ఆ పెయిన్స్ ఎవరికైనా వస్తాయి. కొంతమంది రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకుంటారు, జస్ట్ వాళ్ళు అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి రెసిస్టెన్స్ పెరుగుతుంది. మీరు కూడా మీ రెసిస్టెన్స్ పెంచుకోండి, లెగ్స్ ప్రాపర్ గా ట్రైన్ చేయరు. Last 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15. ఇదే నా లాస్ట్ మీల్. 5 legs, 300 grams ఆఫ్ రైస్. మోస్ట్లీ నా మీల్స్ నేను క్యారీ చేస్తాను. నేను ఒక ప్లాన్ పెట్టుకుంటే దానికి స్టిక్ ఆన్ అవుతా. ఎందుకంటే చాలా మంది ప్లాన్ పెట్టుకుంటారు, దానికి స్టిక్ ఆన్ అవ్వరు, ఒకటే మీల్ గానీ చీట్ చేస్తూ ఉంటారు. జనరల్ గా మీకు అలా చేస్తే ఒక అథ్లెట్ మైండ్ సెట్ కాదు అది. పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ వాళ్ళు ఏది కంట్రోల్ చేసుకుంటారు, వాళ్ళ టంగ్ ని కంట్రోల్ చేసుకుంటారు తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఒక ప్రెప్ లో ఉంటే ఒక 6 months గానీ 5 months గానీ వాళ్ళు ఆ ఫుడ్ తినకుండా వాళ్ళని ట్రైన్ చేసుకుంటారు. ఇలా కొంతమంది మాత్రమే ట్రైన్ చేసుకోగలుగుతారు. అందుకనే అంత మంచి ఫిజిక్ అచీవ్ చేయగలిగారు. నేచురల్ గా ఇంత బాడీ బిల్డ్ అవుతా అని ఎప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ ఉంటుండే. కానీ కొంతమంది నేచురల్ బాడీ బిల్డర్స్ చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే ఇయర్స్ ఆఫ్ పేషెన్స్. ఒక నేచురల్ గా మంచి బాడీ బిల్డ్ చేసే వరకు ఇలానే ఉంటా. సేమ్ బోరింగ్ రొటీన్, 8 hours ఆఫ్ స్లీప్, రెగ్యులర్ గా వర్కౌట్, కార్డియో, సేమ్ డైట్. ఈ ప్రాసెస్ లో 10 years 15 years ఆఫ్ ప్రాసెస్ లో ఎంత మంచి బాడీ బిల్డ్ అయింది అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. నేను ఎందుకంటే చాలా బాడీ బిల్డర్స్ చూసిన, వాళ్ళకి ఆ ఫిజిక్ అచీవ్ చేయడానికి 10 years 15 years వచ్చింది. సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ప్రాసెస్ లో ఉన్నారు. త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళు డైట్ లో ఉంటారు, మంచి వర్కౌట్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది అదే. నేచురల్ గా కూడా మంచి బాడీ బిల్డ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది?
ఇయర్ రౌండ్ డైట్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ వర్కౌట్ చేస్తూ ఎఫర్ట్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మీకు న్యాచురల్ గా కూడా ఇంత బాడీ బిల్డ్ అవుతుందని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఒక ప్లాన్ కి స్టిక్ ఆన్ అవ్వగలుగుతారు. నేను నా ప్రాసెస్ లో నేర్చుకున్నది అదే. నా ప్లాన్ కి నేను స్టిక్ ఆన్ అవుతా ఇయర్ రౌండ్. అప్పుడప్పుడు నేను చీట్ చేస్తాను, అది కామన్, అది ఎవరైనా చేస్తారు. కానీ తినేస్తా, ఎవరేమనుకుంటారు నాకు కొంచెం ఫరక్ పడదు. ఎందుకంటే నేను ఒక ప్లాన్ కి స్టిక్ ఆన్ అవ్వలేకపోతే నేను వేస్ట్ ఇక. ఫస్ట్ నా థాట్ ప్రాసెస్ అనేది ఎవరు ఇట్లా ఆలోచించాలని బట్టి నేను మూవ్ అవ్వను. ఆబ్వియస్ గా నా మైండ్ లో ఏముంది, నేను ఏం ఫాలో అవుతున్నా, నా ఫిజిక్ కోసం నేను ఏం చేయాలనుకుంటున్నా, అది మాత్రమే నా మైండ్ లో రన్ అవుతుంది. స్టార్టింగ్ లో నేను కూడా ఇంత ట్రస్ట్ చేయలే నా ప్రాసెస్ ని, కానీ చాలా ఇయర్స్ తర్వాతనే నేను నా ప్రాసెస్ ని ట్రస్ట్ చేయగలిగిన. సో మీరు కూడా ప్రాసెస్ లో ఉండండి, ట్రస్ట్ చేయండి. డెఫినెట్ గా మీరు రిజల్ట్ వచ్చిన రోజు ఈ మాటలు మీ మీ నుంచి కూడా ఇలాంటి మాటలు వస్తాయి.